ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో మీరు అప్పు చేశారనుకోండి, మీకు అప్పిచ్చిన వారితో తిరగకూడదు. స్నేహితుడని, సన్నిహితుడని, బంధువని మీరు ఎవరైతే అప్పిస్తారో వాళ్ళతో తిరిగితే అది పొరపాటు అని పెద్దలు చెప్తారు. ఇచ్చిన వారు మిమ్మల్ని ఖచ్చితంగా తక్కువగానే చూస్తారు. అసలుకి వడ్డీతో పాటు చక్ర వడ్డీ కూడా వారు తీసుకుంటారు. ఇచ్చినవాడు మన మీద అహాన్ని, దర్పాన్ని, కోపాన్ని, తాపాన్ని కూడా చూపిస్తారు. కొన్ని సందర్భాల్లో మనం వాళ్ళతో తిరిగితే ఒక బాడీ గార్డ్లా కూడా మనని ఉంచుకుంటారు. అన్నీ భరించి తీరాల్సిందే. అందుకని అప్పిచ్చిన వాళ్ళతో స్నేహితుడైనా సరే తిరగద్దు అంటారు. అలాగే అన్నీ భరించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు మీకు మానసికంగా చాలా ఇబ్బంది పడతారు. అప్పు వద్దు, తప్పకపోతే వాళ్ళ ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి వాళ్ళ ఇల్లు అంతే దూరంలో ఉండాలి అప్పు తీసుకున్నప్పుడు. అప్పుడే తీసుకున్న అప్పు తీర్చగలుగుతారు, ఆత్మాభిమానం నిలుపుకోగలుగుతారు. అప్పు తీసుకున్నాం గురువుగారు, మా వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు గురువుగారు, మమ్మల్ని అలా అంటున్నారు గురువుగారు, మమ్మల్ని ఇలా అంటున్నారు గురువుగారు, వాడు అలా అయిపోవాలి గురువుగారు, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి సందర్భం వల్లే వస్తాయి. ఇచ్చిన వాడి మీద మీరు ఇచ్చిన వాడికి ఎప్పుడు ఇస్తారో క్లియర్గా చెప్పండి. అంతేగాని ఇచ్చిన వాడిని ఇబ్బంది పెట్టే విధంగా వాడు వాడుకుంటున్నాడు మమ్మల్ని అంటే ఇలాగే ఉంటుంది. ఇది పెద్దలు చెప్పిన మాట కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి అప్పుడు చేసినప్పుడు మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని పాటించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.